హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సివర్స్ అఫీషియల్. ప్రివ్యూస్ నచ్చినట్టు లైక్ చేయండి. ఫుల్ సాంగ్స్ అనుకుంటే మా ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్లో ఇవ్వండి. ఇప్పుడు రెండు ఇస్తున్నట్టు అర్థమవుతుంది. ఇక్కడ డిస్క్రిప్షన్లో ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఇచ్చాను. ఇంపోర్ట్ వేసుకుని ఆటోమేషన్ ఓపెన్ చేయండి. ఇలా వస్తుంది. రఫెస్ట్ ప్రాజెక్ట్లోకి వెళ్ళండి. మీరు ఇంపోర్ట్ వేసుకున్న ఫుల్ ప్రాజెక్ట్లోకి ఇలా ఉంటుంది, క్లిక్ చేయండి. ఇలా వస్తుంది. ఇలా మీకు డిస్క్రిప్షన్లో ఫాంట్ లింక్ ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకోండి. టెక్స్ట్ లేయర్ క్లిక్ చేయండి. ఎడిట్ టెక్స్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ ఫాంట్ సింబల్ క్లిక్ చేయండి. ఇక్కడ గూగుల్ ఫాంట్స్ ఉంది, క్లిక్ చేయండి. ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేయండి. ఇక్కడ ఇంపోర్ట్ ఫాంట్స్ వస్తుంది, క్లిక్ చేయండి. సెర్చ్ క్లిక్ చేయండి. ఇక్కడ మీరు డౌన్ చేసుకున్న ఫాంట్ నేమ్ సెర్చ్ చేయండి. ఇలా వస్తుంది. యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని ఇక్కడ కలర్ సింబల్ క్లిక్ చేయండి. ఇక్కడ మీకు నచ్చిన కలర్ యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకోండి. అన్ని టెక్స్ట్లర్స్ ఫాంట్ యాడ్ చేసుకుని ఇక్కడ మీకు నచ్చిన కలర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే స్టార్టింగ్లోకి వచ్చేయండి. ఇక్కడ ప్లస్ సైన్ చేసి వాళ్ళకి వెళ్ళి ఇక్కడ మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకోండి. ఏదైనా ఇలా యాడ్ చేసుకుని ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేయండి. ఇక్కడ ఫుల్ కంపర్ ఏరియా ఉంది కదా, యాడ్ చేయండి. యాడ్ చేసి ఫోటోలను క్లిక్ చేసి ఇక్కడ ఎండ్ వరకు అడ్జస్ట్మెంట్ చేసుకోండి. లాంగ్ బ్రష్ చేసి ఇలా టోటల్ లిరిక్స్ బ్యాక్స్కి డ్రాగ్ చేయండి. ఇలా డ్రాగ్ చేసి ఏం చేస్తారంటే ఇక్కడ ఫోటోలో క్లిక్ చేసి ఇక్కడ మూవ్ ట్రాన్స్ఫార్మ్ క్లిక్ చేసి అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఫోటోలో క్లిక్ చేయండి. ఎఫెక్ట్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్ క్లిక్ చేయండి. యాడ్ ఎఫెక్ట్ క్లిక్ చేసి ఇక్కడ బ్లర్ క్లిక్ చేయండి. ఇక్కడ గ్లోషన్ బ్లర్ ఉంది కదా, యాడ్ చేసుకోండి. స్టాండర్డ్ సెట్టింగ్ క్లిక్ చేయండి. ఇలా సేమ్ మళ్ళీ ఎఫెక్ట్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్ క్లిక్ చేయండి. మళ్ళీ బ్లర్ సింబల్ క్లిక్ చేయండి. ఇక్కడ స్పిన్ బ్లర్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. మళ్ళీ స్టాండర్డ్ సెట్టింగ్ క్లిక్ చేయండి. యాడ్ అయిపోతుంది. సేమ్ మళ్ళీ యాడ్ ఎఫెక్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ ఏం చేస్తారంటే మళ్ళీ ఇక్కడ కలర్ అండ్ లైటింగ్లోకి వెళ్ళండి. ఇక్కడ ఎక్స్పోజర్ కామన్ ఉంది కదా, క్లిక్ చేయండి. ఎక్స్పోజర్ కామన్ క్లిక్ చేసి స్టాండర్డ్ సెట్టింగ్ క్లిక్ చేయండి. స్టాండర్డ్ సెట్టింగ్ క్లిక్ చేసి ఇక్కడ ఎక్స్పోజర్ కామన్ కదా, అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఫోటోలు ఏంటంటే ఎక్స్పోజర్ కామన్ ఇప్పుడు గామా క్లిక్ చేసి ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఆఫ్సెట్ కూడా ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. సేమ్ మళ్ళీ ఎఫెక్ట్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ సెర్చ్ క్లిక్ చేయండి. ఇక్కడ ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్ సెర్చ్ చేయండి. ఇక్కడ ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్ ఉంది కదా, క్లిక్ చేయండి. స్టాండర్డ్ సెట్టింగ్ క్లిక్ చేయండి. ఇప్పుడు ఇలా వస్తుంది. ఇలా సేమ్ మళ్ళీ నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ గ్రూప్ సింబల్ ఉంది కదా, క్లిక్ చేయండి. ఎడిట్ గ్రూప్ క్లిక్ చేయండి. సేమ్ ఇక్కడ ప్లస్ సైన్ క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళి ఇక్కడ కూడా సేమ్ ఫోటోని యాడ్ చేసుకోండి. ఫోటోని ఇలా కిందకి డ్రాగ్ చేయండి. ఎక్స్ట్రా పార్ట్ రిమూవ్ చేయండి. ఇక్కడ మూవ్ ట్రాన్స్ఫార్మ్ క్లిక్ చేసి ఫోటోని అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇలా క్లిక్ చేసి ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా ఫేస్ కనిపించేలాగా ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. చూడండి ఇప్పుడు ఇలా వస్తుంది. ఇలా వస్తుంది వీడియో. ఇక్కడ ఎక్స్ట్రా పార్ట్ లేయర్ని ట్రిమ్ చేయండి, గ్రూప్ లేయర్ని. ఇలా వస్తుంది వీడియో. నచ్చినట్లయితే లైక్ చేయండి. మన డౌట్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రైట్ సైడ్ ఆరో మనకు మీకు నచ్చిన కూడా ఎక్స్పోర్ట్ చేసుకోండి.